భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించిన సమయంలో భారతీయులకు చదువు నేర్పించేందుకు కొంతమంది బ్రిటిషర్లు పాఠశాలలను ఏర్పాటు చేశారు. కాకినాడలో 1911లోనే భారతీయులు విద్యావకాశాల కోసం కొందరు బ్రిటిషర్లు మెక్లారిన్ పేరుతో పాఠశాలను ఏర్పాటు చేశారు. సువిశాల గదులు, భవన సముదాయంతో పాటు క్రీడా స్థలాలను సుందరంగా తీర్చిదిద్దిన పాఠశాలలు నేడు నిరుపయోగంగా మారిపోతున్నాయి. కార్పొరేట్ స్కూల్స్ వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఈ పాఠశాలలను కాస్త పటిష్టం చేస్తే మెరుగ్గా పనిచేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్హాని అందిస్తారు. మనకు గుర్తొచ్చేది కేవలం స్వాతంత్ర దినోత్సవం. మన పిల్లలు కూడా పుస్తకాల్లో చదువుకునేది మన దేశానికి స్వాతంత్రం వచ్చిందనేది విషయం మాత్రమే తెలుస్తుంది. అయితే దాని వెనక మన పెద్దలు పడిన కష్టం కానీ, ఏ విధంగా స్వాతంత్రం కోసం తమ ప్రాణాలు అర్పించారని కానీ ఏమి పిల్లలకు కానీ ప్రస్తుతం ఉన్న తరానికి కూడా తెలియదు. అయితే ఆంగ్లేయులు 200 సంవత్సరాలు మనం పరిపాలించినప్పుడు అనేక కష్టాలు, బానిస బతుకులు చూశారు. కేవలం వాళ్ళు శ్వేత జాతీయులని 2000 మంది ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం పేరుతో భారతదేశంలోకి వచ్చి ఈ భారతదేశాన్ని ఒక సామ్రాజ్యంగా స్థాపించుకొని 200 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించారు. ఈ విషయం చాలా మందికి చరిత్ర పుటలో ఉన్న విషయం తెలిసి తప్పించి ఈ సాధక బాధలు తమ పెద్దలు చెప్తే వినే అవకాశం లేదు. అయితే ఇంత కర్కోటకుల మధ్యన కూడా చాలా మంది విద్యాదాతలు కానీ ఇతరత్ర ప్రజా ప్రయోజనాలు చేకూర్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో సర్ ఆర్థర్ కాటన్ గురించి ముందుగా చెప్పుకుంటే కనుక గోదావరి ఆనకట్ట నిర్మించి మన ఆంధ్రప్రదేశ్ని ముఖ్యంగా మరి తూర్పుగోదావరి జిల్లా అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను ఒక రైస్ బౌల్గా తీర్చిదిద్దాడు. ఆయన అంటే ధాన్యాగారంగా తీర్చిదిద్దాడు. పచ్చని పొలాలను ఇవన్నీ చేశాడు. అలాగే జాన్ మెక్లారన్ ఈయన కూడా విద్యాదాతగా పేరు గడించాడు. ఎలాగంటే ఆంగ్లేయులు చదువుకు భారతీయులు ఎవరు చదువుకోకూడదు అన్న ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈయన స్వయంగా 1800 దశకంలో దగ్గరుండి అనేక పాఠశాలలు నిర్మించి మత వ్యాప్తి కోసం చర్చలు నిర్మించుకుంటూనే భారతదేశ పిల్లలు కూడా విద్యాబుద్ధులు నేర్చుకుని పైకి రావాలన్న కాంక్షతోటి అనేక స్కూల్ భవనాలు కట్టించాడు. అందులో ముఖ్యంగా మెక్లారన్ కానీ, సీవెన్ స్కూల్ కానీ అనేక విద్యా సంస్థలు జగన్నాపురంలో అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. వాటన్నిటికీ అత్యంత పకడ్బందీ భవనాలతో నిర్మించి పిల్లలందరికీ విద్యాదానం వచ్చేలా చేశాడు. ఆయన తన మరణానంతరం చివరి శ్వాస వరకు కూడా కాకినాడలోనే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇక్కడే జయించి ఇక్కడే చనిపోయి సమాధులు కూడా ఇక్కడే ఉండడం విశేషం. ఎందుకంటే భారతదేశంలో కాకినాడలో ముఖ్యంగా విద్యాబుద్ధులు నేర్పించడానికి ఎంతలా కృషి చేసిన మహానుభావులుగా మెక్లారన్ చెప్పుకోవాలి. అలాగే ప్రస్తుతం ఉన్న ఈ భవన సముదాయాలు చూసుకుంటే కనుక మెక్లారన్నే తీసుకుంటే మెక్లారన్ చాలా పురాతనమైనది. 1811లో నిర్మించిన మెక్లారన్లో ప్రస్తుతం విద్యాబుద్ధులు ఏ విధంగా ఉన్నాయంటే ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయన్న నెపంతో ఆర్డీఓ ప్రస్తుత ఆర్డీఓని స్పెషల్ ఆఫీసర్ నియమించారు. ఇప్పుడు ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ హయాంలో నడుస్తున్న అక్కడ విద్యార్థుల సంఖ్య చాలా స్వల్పం అని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్న అవకాశాలు ఇంకా ఇతరత్ర అంటే విద్యాబుద్ధులు నేర్పేవాళ్ళు చాలా తక్కువగా ఉండడం వలన, కాకపోతే ఆ ప్రాంగణం చాలా పెద్దదవడంతో ఇతరత్ర వినియోగాలు అంటే మామిడి పళ్ళ మార్కెట్కి సీజన్లో అద్దెకి ఇవ్వడం, ఈ ఎగ్జిబిషన్కి అద్దెకి ఇవ్వడం ఈ ప్రాంగణాన్ని, అలాగే క్రైస్తవ మిషనరీ సభలు ఏమైనా జరుగుతుంటే వాటికి అద్దెకి ఇవ్వడం మీద దృష్టి పెడుతున్నారు తప్పించి స్కూల్ని అభివృద్ధి చెందించాలి, పిల్లలకి విద్యాబుద్ధులు చక్కగా నేర్పించాలి దాని మీద మాత్రం ధ్యాస పెట్టట్లేదు. అయితే దాతల ఆశయం ఈ స్కూల్ని ఏర్పాటు చేసిన వారి లక్ష్యం దిశగా మనం అడుగులేస్తే కనుక ఇంత సువిశాల అందమైన ప్రాంగణాల మధ్యన మంచి విద్యాబుద్ధులు నేర్పించే అవకాశం ఎంతో ఉంది. ఎప్పటికైనా పాలకులు దీని మీద దృష్టి సారించి పిల్లలకి కార్పొరేట్ స్కూల్ వైపు కాకుండా మంచి వసతులు ఉన్న ఇందులోనే ఏర్పాటు చేస్తే కనుక మంచి ఉపాధ్యాయుల్ని ఈ పాఠశాలలు అందరికీ అందుబాటులోకి వస్తాయన్నలో ఏమాత్రం అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖందురాని కాకి.